ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని ప్రభువారు నూతన దినాన్ని ప్రభువారు మనకి ఇచ్చినందుకు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రండి ప్రియ దైవజనమా, ఈ దినం కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 19వ వచనంలో ఇలాగు రాయబడింది: ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమును నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి నాతో మాట్లాడి మహిమ పొందమని, కృప చూపించమని, నీ స్వరం వినిపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, రాత్రికాల సమయంలో మరి కొన్ని విషయాలలో మనము ప్రార్థన చేస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే ఈ ఉదయకాల సమయము, ఈ నూతన దినంలో కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి. ఏమిటి అంటే, మరి నిన్న ధ్యానం చేస్తూ వచ్చాం. ఏం ధ్యానం చేస్తూ వచ్చాము? రూతు గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. రూతు చేసిన దానికి ప్రతిగా దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు, మేలు చేశాడు అని రూతు గ్రంథము మరి 2వ అధ్యాయంలో మనము 12వ వచనంలోను, అలాగే రూతు గ్రంథం 1:8వ వచనంలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ వచ్చాము. ఏమండి, నిన్న ఉదయకాలము. ఈరోజు ఉదయకాలము మరి దావీదును గురించి, సౌలును గురించి రాయబడినటువంటి ఈ విషయాలు. ఈ సౌలు మొట్టమొదటి మహారాజు, మొట్టమొదటి రాజు ఇజ్రాయేలీలకి. ఈ మొదటి రాజు అయినటువంటి సౌలు దేవుడే ఎన్నుకున్నాడు, నియమించుకున్నాడు. అయితే దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేసినటువంటి ఈ సౌలును తొలగించి దేవుడు మళ్ళీ నిర్ణయం మార్చుకొని దావీదును రాజుగా చేస్తే, ఈ దావీదు మీద మరి సౌలు రాజు విసపు చూపు చూశాడు, కోపం పెంచుకున్నాడు, ఈర్ష్య స్వభావము, ద్వేషము. ఎందుకు అంటే, దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది. సౌలుకు 1,000 కొలది, దావీదుకు 10,000 కొలది జైలు కొట్టడం వల్ల ప్రజలు ఈయనకు ఒక దురాత్మ వచ్చి ఈయన మీద వాలటము, ఈర్ష్య పెంచుకొని మరి దావీదును తరిమి కొట్టాలని, చంపాలని పరుగులు తీసి గుహలలో ఆయనను పడుకోనివ్వకుండా మరి సౌలు సైన్యాన్ని తీసుకొని వెళ్ళి దావీదును చంపటానికి రేయనక పగలనక తరిమాడు, వీటలు విసిరాడు, బల్యాలతో పొడవాలనుకున్నాడు. ఎన్నో పరిస్థితులు దావీదు మీద ప్రయోగించాడు సౌలు రాజు. అయితే ఈ సౌలు రాజు ఇస్తున్న సాక్ష్యం ఏమిటయ్యా అని మనము జాగ్రత్తగా గమనిస్తే, దైవ జనాంగమా, ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా అన్నాడు. అంటే ఒక వ్యక్తికి తన శత్రువు దొరికితే పగ తీర్చుకుంటాడు కదా. అసలు నా చేతిలో పడ్డావు, ఇప్పుడు నిన్ను ఎంతగా నలిపేస్తానో చూడు అని పగ తీర్చుకుంటాడు కదా. అయితే దావీదా, నువ్వు పగ తీర్చుకోకుండా నా పట్ల నీవు చూపినటువంటి కనికరము ఎంత గొప్పదయ్యా అని సాక్ష్యమిస్తూ దీవిస్తున్నాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిగా నీకు ప్రతిఫలం ఇస్తాడు, మేలు చేస్తాడు అని
ఈ దావీదును సౌలు దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏమిటి అంటే దావీదు దేవుని సంకల్పం ఎరిగిన వాడు. దావీదు దేవుని సంకల్పం ఎరిగి దేవుని చిత్తానుసారంగా ప్రయాణము చేసేవాడు దావీదు మహారాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇక్కడ ఇంత స్పష్టంగా చెబుతున్నాడు? మళ్ళీ చదువుతున్నాను, వినండి. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినము నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. హల్లెలూయా, నీకు మేలు చేయునుగాక అంటాడు. ఇక పైకి వెళ్తే 17, 18 కలిసినటువంటి వచనాల్లో దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక ఇడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిమంతుడు. హల్లెలూయా, అబ్బబ్బబ్బా, స్తోత్రం. నీవు నాకంటే నీతిమంతుడు. ఉపకార బుద్ధి చూపించావు, అపకారము చేయలేదు. ఉపకారం క్రైస్తవుడు ఉపకారం చేస్తాడు కానీ అపకారము చేయడు. క్రీస్తు రాజ్యం కట్టడానికి అడ్డం వస్తే దేవుడే దాన్ని తొలగిస్తాడు కానీ క్రైస్తవుడు ఎప్పుడు అపకారం చేయటానికి ముందుకు రాడు. ఆలోచించండి. ఇది తెలియక చాలామంది క్రైస్తవ ముసుగులో సేవ ముసుగు తొడుక్కున్న వారు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. దైవ జనాంగమా, ఇక్కడ సౌలు దావీదును చంపాలనుకుంటే దావీదుకు ఉపకార బుద్ధి ఉంది. ఎక్కడి నుంచి ఉంది, ఎందుకు ఉంది అంటే దావీదుకు తెలుసు ఒక విషయం. ఏమిటి ఆ విషయం అంటే 26వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. దైవ జనాంగమా, 26వ అధ్యాయము, అదే సమూయేలు మొదటి గ్రంథము, పేజీ తిప్పిన తర్వాత 26వ అధ్యాయము 23వ వచనంలో ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే అక్కడ కనబడుతుంది. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించెను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూసి నాకు ప్రతిఫలము దయచేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి నీతి ఉంది. సౌలేమని సాక్ష్యం ఇచ్చాడు, నీకు ఉపకార బుద్ధి ఉంది, నీ ఉపకార బుద్ధిని బయట పెట్టావు అంటాడు సౌలు. ఇక్కడ దేవుడు ఉపకారము చేసిన వానికి ఉపకారము చేసిన వానికి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తున్నాడు. ఆ ప్రతిఫలం పొందటానికి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ యొక్క దావీదు అర్హుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించెను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లకపోయినందున. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడుంది రహస్యము. యెహోవా చేత అభిషేకము పొందాడు. సౌలు మీద అభిషేక తైలం ఉంది. అభిషేకం పొందిన వాడిని చంపితే ఏమి జరుగుద్దో సౌలుకు బాగుగా తెలుసు కాబట్టి అభిషేకం పొందిన వాడిని చంపడు దావీదు. చంపితే దావీదు కాడు, చంపితే ఉపకార బుద్ధి ఉండదు, చంపితే అపకారం చేసిన వాడవుతాడు. ఇది తెలియక చాలామంది హృదయములో బాధపడిపోతున్నారు, హృదయములో సొనుక్కుంటున్నారు. చేస్తుంటారేమో, ఏదన్నా చేస్తారేమో, మమ్మల్ని ఎవరైనా చేస్తారేమో, ఏ సేవకులు ఏదైనా అంటారేమో, ఏదైనా చేస్తారేమో అనుకొని కుళ్ళిపోతుంటారు. కుళ్ళిపోకండి. ఈ లేఖనం తెలిసిన ప్రతి దైవజనుడు ఉపకారమే చేస్తాడు. ఆ తర్వాత సత్యానికి అడ్డం వస్తే దేవుడే తొలగిస్తాడు. దీంట్లో మొహమాటం లేదు దేవునికి. ఆయన రాజ్య నిర్మాణానికి ఏది అడ్డు వచ్చినా, తల్లి వచ్చినా, తండ్రి వచ్చినా, అన్నదమ్ములు వచ్చినా, అక్క చెల్లెలు వచ్చినా, ఎవరు వచ్చినా అడ్డు తొలగిస్తానని చెప్పాడు ఆయనే. కనుక ఈ లేఖనాన్ని అర్థం చేసుకోవాలి. దైవజనాంగమా అంటాడు, ఏమంటాడంటే
తైలాభిషేకము నీ మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించును. నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఏం పొందాడంట? యెహోవా చేత అభిషేకం పొందాడు. మరి అభిషేకం పొందిన వ్యక్తిని దేవుడు మళ్ళీ దావీదుకి ఎందుకంటే అప్పచెప్పటము అంటే దావీదు కూడా ఒక పరీక్ష. దావీదును దేవుడు పరీక్షిస్తున్నాడు. చంపుతాడా చంపడా ఏం చేస్తాడు అసలు? దావీదు బుద్ధిని చూడాలని చూస్తే దావీదు ఉపకార బుద్ధి కలిగిన వాడు. దావీదు అపకారము చేసేవాడు కాదు. అపకారం చేస్తే తనకొచ్చే ఆ యొక్క బహుమానం పోతుంది, ప్రతిఫలం పోతుందని దావీదుకు బాగుగా తెలుసు. దైవజనాంగమ, ఈరోజు నీవు నేను చేయవలసింది ఏంటంటే న్యాయముగా తీర్పు తీర్చు, దేవునికి అప్పగిస్తూ దేవుని పని చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని మనం ప్రతీకారం తీసుకోవటానికి, ప్రతీకారం చేయటానికి పూనుకోకూడదు. ప్రియా దైవజనమా అంటాడు, సంపన్నులకు పోయినందున ఆయన నా నీతికి నా విశ్వాసతను చూసి నాకు ప్రతిఫలము దయచేయును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాకు ప్రతిఫలం దయచేయును అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. మరొక మాటను చూసి ప్రార్థన చేసుకుందాం. దైవజనమా, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూసినట్లయితే 25వ అధ్యాయము సామెతల గ్రంథము 21, 22 వచనాల్లో నీ పగవాడు ఆకలి కొని నీడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొని నీడ వానికి దాహమిమ్ముము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా నీకు ప్రతిఫలమిచ్చును, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దైవజనాంగమా, దేవుడిచ్చే ప్రతిఫలాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే సమస్త విధి విధానాలను పొందుకోవాలని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. మూలవాక్యం చదువుకుందాం రండి. 24 మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనంలో ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినము నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజ్య నగరబౌదు అనియు ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడుతుంది. దేవుడు నీకు ఇస్తాడు. అంత గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. నేను నిలబెట్టుకోలేకపోయాను దావీదా ఉపకార బుద్ధి దావీదా అని వాపోతున్నాడు సౌలు రాజు. కనుక ఈరోజు ఉపకార బుద్ధి ఉందా? అపకారం చేసే బుద్ధి ఉందా? వద్దు. చాలు ఇంతవరకు అపకారం చేసింది. ఉపకార బుద్ధిని సంపాదించుకో, ఉపకారము చేయి. ఒకవేళ నీకు ఎవరైనా అన్యాయం చేస్తే న్యాయముగా తీర్పు తీర్చు, దేవునికి అప్పగిస్తూ ప్రశ్నించు, పర్వాలేదు. కానీ ఏదో రహస్యంగా ఏదో చేయాలని అనుకోకండి, ఎవరు అనుకోకండి. లేదు, ఆయన ఉన్నాడు మనకు, ఆయన అన్నిటికీ పరిష్కారం చేస్తాడు. ఆ విషయం మనము అర్థం చేసుకో. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యం ప్రభా ఫలింపచేసి అందరి హృదయాల్లో రాసి అయ్యా ముద్రించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని చిన్నమని మీ పాసని చేర్చుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.